అంటే అబద్ధాలు చెప్తూ అడ్డంగా దొరికిపోవడం అంటే ఏంటో అర్థమైంది. అంటే మీకు గతంలో కూడా తెలుసు. అంటే ఒక బ్యాగ్ తోటి ఓటుకు నోటు కేసులో ఎట్లా అడ్డంగా దొరికిండ్రో తర్వాత ఎట్లా బుకాయించిరో చూసినాం. ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మీరు వెనకాల చూస్తున్నారు కదా, బనకచర్ల ప్రాజెక్టు పైన కథలు కహానీలు ఎన్ని వండి వారుస్తున్నారంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎట్టాగు తెలంగాణ మీద ప్రేమ లేదన్న ముచ్చట అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆయన ఎన్నడూ కూడా జై తెలంగాణ అనే అసలు పోనీ అంతకుముందు పక్కన పెడదాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 18 నెలల కాలంలో ఒక్క దినమన్నా ఏడనన్నా ఎక్కడైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు జై తెలంగాణ అన్నాడా? ఇంకా జై తెలంగాణ అనే అంత ప్రేమే లేనప్పుడు తెలంగాణ మీద ఇంకా తెలంగాణ పైన నీళ్ళ మీద ప్రేమ ఎట్లుంటుంది, తెలంగాణ ప్రజలపైన ప్రేమ ఎట్లుంటుంది? దేని మీద ఉండదు. ఎవడట పోతే నాకేంది, నాకు లైఫ్నిచ్చిన గురువు నాకు ముఖ్యము, ఇదే కదా ఇప్పుడు తెలంగాణ. నేను చెప్పుడు కాదు, ఇది తెలంగాణ ప్రజలే చెప్తున్నారు. అడ్డంగా దొరికిపోయారంటే తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు. నేను ఢిల్లీలో బయటకు వచ్చేసి మంచిగా 7 సుక్కల హోటల్లో నేను ఈయన మాత్రం అబ్బా నేను చాలా సింపుల్గా ఎకానమీ బిజినెస్ క్లాస్ కాదు ఎకానమీ క్లాస్లో పోయినాను అని చెప్పి ఇక్కడనేమో ఇలాంటి ఒక బిల్డప్ ఇచ్చుకుంటూ ఆడ మాత్రము 7 సుక్కల హోటల్లో ప్రెస్ మీట్ పెట్టి అట్లా కాదు అసలు కమిటీ లేనప్పుడు ఇక అప్పుడు ఎక్కడిది ఇదంతా అని ముచ్చట చెప్తుంది. మరి ఇక పక్క రాష్ట్రంలో ఉన్న నీటిపారుదల శాఖ మంత్రి ఏం చెప్పిండు, లేదు కమిటీ వేయాలనుకుంటాం, దీని గురించి చర్చ జరిగింది అన్నాడు. ఇంత బాహాటంగా దొరికినరా అంటే తెలంగాణ ప్రజల చెవులో పూలు పెడదామనుకున్నారా? తెలంగాణ ప్రజల్ని ఇంకా మోసం చేసింది సాలదన్నట్టు ఇంకా కొత్తగా మోసం చేయాలి. గోదావరి కృష్ణా జలాల విషయంలో ఎంత వీలైతే నేనున్న ఇంకా నేను 2 ఏళ్ళు ఉంటున్నా 3 ఏళ్ళు ఉంటున్నా సంవత్సరం ఉంటున్నా తెలియదు కానీ మొత్తము బాబుకి దారాదత్తం చేసి కూర్చోవాలనుకుంటున్నాడు. అసలు ఎవడబ్బా సొమ్ము ఇది, ఎవడబ్బా జాగీరు, అసలు ఎవడు తాత జాగీరు, ఎవడికి ఎవరు అనుమతి ఇచ్చిందని ఎట్లా దోసుకుపోతారు నీళ్ళని, ఇట్లనే మాట్లాడుతారు ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రజలు. అయితే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చేసి పచ్చి అబద్ధాలు, దీన్నే అంటారు గుంటనక్కల భాగోతం అని. సరి కదా, కనీసం పత్రికల భాగోతం కూడా ఇప్పుడు చెప్తా నేను. ఇలా పలుకులు ఏపీలో రాసేటప్పుడేమో ఒక ముచ్చట సేమ్ మ్యాటర్, తెలంగాణలో రాసేటప్పుడేమో ఒక ముచ్చట. తెలంగాణలో రాసేటప్పుడు మాత్రం మరి ఇక్కడ నుంచి సీఎంఓ నుంచి కాపీలు వెళ్ళినాయేమో లేదు అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల నాయుడు గారి ప్రస్తావన ఎట్టి పరిస్థితుల్లో పేపర్లలో తీసుకురావద్దు, ఇక్కడ పేపర్లలో. ఎందుకంటే తెలంగాణలో ఉన్నోళ్ళు ఎవరు ఏపీ ఎడిషన్ చదవరేమో అనుకున్నారేమో. సరే కొంతమంది చదివి ఉండొచ్చు, వాళ్ళంటలో మేము లేమో బయటకు తీసుకురానిక. సరే రాష్ట్ర ముఖ్యమంత్రి జరిగిన దానికి కూడా జరగలేదు అని చెప్పేసి అబద్ధం ఆడింటే ఆ అబద్ధం కాస్త బయటకు వచ్చింది, పచ్చి నిజం బయటకు వచ్చింది. గుంట నక్కల గుట్టు రట్టయింది కదా. కనీసం పత్రికల కళ్ళు ఉండాలి కదా. అరే మనము ఏపీలో ఏం రాస్తున్నాము ఎడిషన్లో, తెలంగాణ ఎడిషన్లో ఏం రాస్తున్నాం అనేది ఉండాలి కదా. ఒక్కసారి గది కూడా, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన భాగోతం ఏదో బయటపడింది కదా, ఈ పత్రికల భాగోతాన్ని కూడా బయట పెట్టాలి కదా. జర చూడుండ్రి, ఇక్కడ చూడు. ఇంకా మళ్ళీ ఇరికెళ్ళి సన్మానం అంట, దేనికి సన్మానం చేసినది కూడా తెలియదు. అసలు దేనికి చేసిరు అసలు? ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి పోయిండా, లేకపోతే ఏపీ ముఖ్యమంత్రి ఇంటికి పోయిండా, మరి దేనికి సన్మానం అనేది తెలియదు. మొత్తానికైతే ఢిల్లీ శ్రమశక్తి భవన్లో సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, చిత్రంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, మంత్రి ఉత్తమ్. అసలు దేనికి చేసిరు అసలు ఇదొకటి కూడా తెలవాలి. దేనికి అసలు ఈయనకు సన్మానం చేయాల్సిన పని ఏముంది అంటే నీళ్ళని అప్పనంగా చెప్తున్నారా? ఈ యొక్క పిక్చర్లోనే కనిపిస్తుంది ఇక్కడ. దేనికి అసలు ఈ సన్మానం? కొంచెం ఎందుకంటే మనం ఈ పిక్చర్ నుంచే మొదలు పెడదామా? అసలు దేనికి సన్మానం నాకు అర్థం కాలేదు. మరి మీకేమైనా అర్థమైతే కామెంట్లో తెలియజేయండి. దేనికి
చంద్రబాబు నాయుడు దేనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి శాల్వా కప్పి సన్మానం చేసిండు అంటే ఇక్కడ నీళ్ళు దోచిపెడుతున్నందుక, లేకపోతే తెలివిగా బయటికి వచ్చి తెలంగాణ ప్రజల చెవులో పువ్వులు పెట్టి నమ్మ బలికిద్దామనా? దేనికి అంటే నా శిష్యుడు చాలా నాకు మెయిల్ చేస్తున్నానా, దేనికి అసలు సన్మానం జరిగిందనేది ఫోటో మనకి క్లారిటీ లేదు. ఇంకేంటిది, ఇది ఆంధ్రజ్యోతి అద్భుతమైన పలుకులు అంటారా, లేకపోతే పనికిమాల గలీజు పలుకులో ఇలా రాసింది ఏంది, జల వివాదాలపై కమిటీ, 2 రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు 21లోగా నియామకం. ఇది చూడు ఇక్కడ, ఇది తెలంగాణ సాధించిన విజయం, బనకచెర్లని కడతామని ఏపీ చెప్పలేదు, అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని లేదు. అస్సలు పాయింట్ ఇక్కడే ఉంది. ఇదట తెలంగాణ ఒక దిక్కేమో వాళ్ళు కమిటీ వేస్తున్నాము, మండేనో ఎప్పుడో కమిటీ వేస్తున్నామని చెప్పేమో అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి చెప్తున్నాడు. ఈయన బయటకు వచ్చి 7 స్టార్ హోటల్లో ఈయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పేది ఏంటంటే అసలు బనకచెర్ల కడతామని ఏపీ చెప్పనే లేదు కదా, వాళ్ళేమో కడతామని చెప్తున్నారు, వీళ్ళేమో కడతలేరని చెప్తున్నారు. ఇక అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన అవసరం ఏముంది? రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరు ఎదురుచూపు, తెలంగాణ హక్కులు ఏపీకి కేసీఆర్ దారాదత్తము, తప్పుల్ని సరిదిద్దే యత్నం చేస్తున్నాం. ఇక్కడ కూడా ఇంకా యథేచ్ఛగా సిగ్గు లేకుండా అబద్ధాలని ఎట్లా రాయించుకోవడం అనేది ఇప్పుడు మనం చూడొచ్చు. ఇంకేం తెలుసా, తెలంగాణ రాష్ట్రాలే నాకు ముఖ్యమట. సారీ, తెలంగాణ కాదు, నేను ఎందుకంటే మనకేమో తెలంగాణ అనేది, తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యం, ఒక్కరే బాగుండాలనుకునే వ్యక్తిని కాను, సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం, టెక్నికల్ కమిటీ ముందు అన్నిటిపైన చర్చిద్దాం, అయినా తెగకపోతే అపెక్స్ కౌన్సిల్లో గోదావరిలో మా వాటా కిందే బనకచెర్ల ఉదాగా పోయే వరద నీరే వాడుకుంటాం, తెలంగాణ పథకాలు ఎప్పుడు అడ్డు చెప్పనని చెప్పి నేను తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కదా, ఎట్లాగూ పడుకున్న దాన్ని లేపి మళ్ళీ దాన్ని ఇప్పుడు ఐసీలో ఉన్న దాన్ని ఇప్పుడు లేపి టీడీపీని మళ్ళీ పరిగెత్తించాలని చూస్తున్నప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎందుకు ముఖ్యం కాదు? 2 కన్నులు అంటారు కదా, ఏపీ ఒక కన్ను తెలంగాణ ఒక కన్ను అని చెప్పిన మాట ఇంక మనం మర్చిపోలే, 2 కన్నుల సిద్ధాంతం. ఇక బనకచెర్ల ప్రస్తావనే లేదంటూ రేవంత్ అబద్ధాలు, ఆ ప్రాజెక్టు పైన కమిటీ అన్న ఏపీ మంత్రి, కమిటీ నిర్ణయాన్ని అంగీకరించడం తెలంగాణకు మరణశాసనమే బీఆర్ఎస్ నేత హరీష్ రావు అని చెప్పిండు అని ఈ పాయింట్స్ వేసింది కదా. బనకచెర్ల ప్రస్తావనే లేదంటూ రేవంత్ అబద్ధాలు అనేసి ఆయన మాటలు మీరు రాయాలి కదా, నిన్న ఏం జరిగింది అక్కడ రాయాలి కదా, అట్లా రాయాలి. ఈడ మాత్రం ఏం చేయాలి, ఇక్కడ అసలు రేవంత్ రెడ్డి పొగడాలి, రేవంత్ రెడ్డి అసలు మస్తు నిర్ణయం తీసుకుంటే ఆ ప్రస్తావనే లేదని ఇక్కడ రాసిరు కదా. ఒకసారి ఏపీది కూడా చూద్దాం. ఇది తెలంగాణ ఎడిషన్లో రాసిన ఆంధ్రజ్యోతి యొక్క అసత్య పలుకులు. ఇదే కదా, ఒకసారి దీన్ని కూడా చూపిస్తే లకి ఈయన ఈ పలుకులు చూడండి. అంటే ఎంత దిగజారిన, అంటే కళ్ళ ముందు కనపడుతున్న అబద్ధాల ముచ్చటకు సంబంధించింది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంటే కనీసము నిజం చెప్పాల్సిన వాళ్ళన్నా ఇక్కడ చిలక పలుకులుగా ఈడ రాసింది చూడు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రికి గొప్ప చెప్పాలా, అక్కడ ముఖ్యమంత్రి గురించి ఎంత గొప్పగా రాయాలనేది ఈ చిలక పలుకుల్లో చూద్దాం. గజ్జి పలుకులు ఇవి నిజంగా చెప్పాలంటే గబ్బు పలుకులు అని చెప్తాం వీటిని. తెలుగు రాష్ట్రాలే నాకు ముఖ్యమట. ఎక్కడైనా బుధవారం ఢిల్లీలో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జల ఇగో అక్కడ ఏం చెప్పిండు ఆయన, కమిటీనే లేదు అసలు, ఆ కమిటీనే లేనప్పుడు ఇక మేము కట్టొద్దని ప్రస్తావన ఎక్కడనేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండు కదా. బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ, కేంద్రం ఆధ్వర్యంలో 21లోగా ఏర్పాటు. బాగా చూడండి ఒకసారి. నిజంగా తెలంగాణ ప్రజలకు కొంతమందికి అంటే బాగా మారుమూలలో ఉన్న వాళ్ళకి నీళ్ళ సమస్య అర్థం కాదేమో, కానీ చాలా నేను అర్థమయ్యే రీతిలో ఈ ముచ్చట చెప్తున్నాను. అంటే పత్రికలు కూడా ఏ రకంగా పచ్చిగా అడ్డంగా అబద్ధాలు చెప్తున్నారు అది. అక్కడ తెలంగాణ ఎడిషన్లు ఏం రాసిరో ఏపీ ఎడిషన్లు, కేంద్రం ఆధ్వర్యంలో 21లోగానే ఏర్పాటు చేస్తాం కాబట్టి సీఎంల భేటీలో 3 అంశాలపైన నిర్ణయాలు,
రిజర్వాయర్ల అవుట్ఫ్లోల వద్ద టెలిమెట్రీలు, శ్రీశైలం డ్యాంకు తక్షణమే మరమ్మతులు, అమరావతికి కృష్ణా బోర్డు, హైదరాబాద్లో గోదావరి బోర్డు, స్నేహపూర్వక వాతావరణంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చర్చలు. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? ఏం జరగలేదు అసలు, దీని గురించిన చర్చలే జరగలేదని చెప్పిండు కదా. దాని గురించిన చర్చలకు సంబంధించిన వార్త ఇది. గోదావరిలో మా వాటా కిందే బనకచెర్ల ప్రాజెక్టు సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం. నిపుణుల కమిటీ ముందు అన్నిటిపైన చర్చిద్దాం. అయినా తెగకపోతే అపెక్స్ కౌన్సిల్లో చర్చిద్దాం. వృధా పోయే వరద నీరే బనకచెర్లకు వాడుకుంటాం. అది కూడా ఎగువ రాష్ట్రాలు వాడుకున్నాకనే తెలంగాణ పథకాలకు ఎప్పుడూ అడ్డు చెప్పను. ఈయనెవలబ్బ నాకు అర్థం కాదు. తెలంగాణ పథకాలకి ఈయనెవరు? చంద్రబాబు నాయుడు అడ్డు చెప్పుడేంది? ఎన్నడో తట్టా బుట్టా సర్దుకొని పోయిన తర్వాత మళ్ళీ ఇవాళ తెలంగాణ మీద కన్నెందుకు? ఇవాళ తెలంగాణ గురించి ప్రస్తావన ఎందుకు? నేను ఈడ ఒక తెలంగాణ బిడ్డగానే అడుగుతున్నా. ఈయనెవరు అడ్డు చెప్పనిక తెలంగాణ పథకాలకి? వాటి కోసం కర్ణాటక, మహారాష్ట్రాలతో పోరాడాడట ఆల్రెడీ. బాబ్లీపూర్లో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఢిల్లీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. ఓకే, ఇది కదా, ఇది వీళ్ళ అసలు భాగోతం. ఒక్కసారి ఈ తెలంగాణకు సంబంధించిన పేపర్లన్నీ చూద్దాం, డీటెయిల్స్ అంతా ఇందులో చూద్దాం. వాళ్ళిద్దరు కథ అట్లుంది, ఎట్లుంది ఆడ రాయకండి. ఎందుకంటే తెలంగాణ ఎడిషన్లో వార్త రాస్తారు కదా, ఈ వార్తలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరిగిన మీటింగ్ సారాంశం ఏంది, అక్కడ బయటికి వచ్చి అక్కడ నీటిపారుదల శాఖ మంత్రి మాట్లాడింది ఇవేమి రాయకుర్రి అని చెప్పేసి ఇక్కడి నుంచి పోయింది. కాబట్టి ఏపీలో మాత్రం వాళ్ళ గొప్పలు రాసుకున్నారు. ఇక్కడ చూడండి, ఎంత దగ, ఎంత మోసం. కొంచెం డీప్గా వినండి, అర్థమవుతుంది. బాబుతో మిలాఖత్, బనకచెర్లపై దస్కత్. దూద్ కా దూద్, పానీ కా పానీ తేలిపోయింది. మనిషి మనోడే కానీ మనసు మనది కాదని స్పష్టమైపోయింది. బనకచెర్లపై చంద్రబాబు ఎత్తుకడ, నమ్మబలికి తెలంగాణను బలిచ్చిన రేవంత్ రెడ్డి మోసం, మధ్యవర్తిత్వం పేరుతో బీజేపీ చేసిన ద్రోహం ఢిల్లీ నడివీధుల్లో నగ్నంగా బట్టబయలైంది. అర్థమైంది కదా, నిన్న మాట్లాడిన మాటలే. అసలు డిస్కషనే జరగలేదు బనకచెర్ల మీద అన్నప్పుడు రాసినది. ఢిల్లీ నడి వీధుల్లో నగ్నంగా బట్టబయలైంది. ఆంధ్ర సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుమ బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మధ్యవర్తిత్వంలో అధికారికమో అనధికారికమో తెలియని ఒక సమావేశం జరిగింది. పనికిమాల సమావేశం అనాలి కదా, దీన్ని ఒక విధంగా చెప్పాలంటే పనికిమాల సమావేశం. ఇక నదీ జలాలు, వివాదాలు, ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి అనేక రాజ్యాంగబద్ధ సంస్థలు ఉన్నా అవేవి ఇందులో పాల్గొనలేదు. అవి ఎందుకు పాల్గొంటాయి? అంతా తొండిగా దోసుకుపోవాలి. కృష్ణా గోదావరి జిల్లాల వివాదాల పరిష్కారం కోసం కేవలం 5 రోజుల్లో ఒక కమిటీని వేయాలని ఇందులో నిర్ణయించారు. దశాబ్దాలైన తేలని ట్రిబ్యునల్లు, సుప్రీంకోర్టు, కేంద్ర జలసంఘం వంటివే దశాబ్దాలుగా పరిష్కరించలేని జల వివాదాలను ఈ కమిటీ నెల రోజుల్లో పరిష్కరిస్తుందట. మేము అపాయింట్ చేసిన కమిటీ కాబట్టి వాళ్ళు ఎలాంటి సూచనలు చేసినా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించాడు. తద్వారా ఈ మొత్తం వ్యవహారం అంతరార్థం ఏమిటంటే తెలంగాణ నీటి బొట్టును రేవంత్ ఆంధ్రాకు తాకట్టు పెట్టిండు, బనకచెర్లపై బాంఛన్ బాబు అంటూ సాగిలపడ్డాడు. తనకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కన్నా ఆంధ్రబాబు ఆదరణే ముఖ్యమని చాటుకున్నారు. ముఖ్యమంత్రి అయి 18 నెలలు గడిచిన జై తెలంగాణ అనలేని ముఖ్యమంత్రి ఆంధ్రాతో మాత్రం ఎలాంటి వివాదాలు ఉండొద్దని దండోరా వేస్తున్నాడు. ఇంకేం చెప్పాలి చెప్పు, కరెక్టేనా? ఎంత దాగానో చూడండి. మన నీళ్ళ కోసం మరో ఉద్యమం, ప్రజా పోరాటానికి తెలంగాణ సన్నద్ధం. ఇగో 2 ముక్కలు, ఈ 2 ముక్కలు చాలు. అసలు ఎవడి జాగీరు, ఎవడబ్బ సొమ్ము, ఎవరికి ఎవరు దానం చేస్తున్నారు. మళ్ళీ అగైన్ చెప్తున్నాను, ఎవడి జాగీరు, ఎవడబ్బ సొమ్ము, ఎవరికి ఎవరు దానం చేస్తున్నారు, ఎవరి తాత సొమ్మని దారాదత్తం చేస్తున్నారు, దారపోస్తున్నారు. ఇదేం బోడి పెత్తనం, ఇదేం రుబాబు. 6 దశాబ్దాలుగా సాగునీటి స్వప్నాన్ని నిర్దాక్షిణంగా నరికేసే హక్కు ఎవరిచ్చిరు? మాయ చేసి నీళ్లు కాజేసే హక్కు పక్కోడికి ఎవరిచ్చారు? జీ హుజూర్ అని సంతకాలు చేసే హక్కు కాంగ్రెస్కి ఎవరిచ్చారు? ఇది ఎవరి పోరాడితే వచ్చిన తెలంగాణ? ఇది ఎందరు బలిదానాలు చేస్తే వచ్చిన తెలంగాణ? పదవులకు రాజీనామాని ఇళ్లల్లో ఫైళ్ల మీద సంతకాలు చేసిన చీకటి నేతలు
ఏ హక్కుతో తెలంగాణ హక్కులను బలిపెడుతున్నారు? తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేని వాళ్ళు ఏ హక్కు ఉన్నదని తెలంగాణ భవిష్యత్తును కూలదోస్తున్నారు? ఎవరిని అడిగి నదులను సాగనంపుతున్నారు? ఎవరి అనుమతి తీసుకొని సంతకాలు చేస్తున్నారు? ఇది ప్రజలు కోరిండ్రా? చట్టసభలు తీర్మానించినాయా? ఇంతేనా? ఇక సరిహద్దులనైనా ఉంచుతారా? లేక వాటిని కూడా చెరిపేసి గుంట నక్కలన్నీ ఢిల్లీ నేతృత్వంలో మళ్ళీ పల్లికిలించి సమైక్య గీతం ఆలపిస్తాయా? ఎప్పుడైతే ఇక్కడ నాకు 2 రాష్ట్రాలే ముఖ్యమని చెప్పి అలా బాబు మాట్లాడుతున్నాడో మళ్ళీ కొత్తగా మనకు సమైక్య రాగం వినిపించినట్టు అనిపిస్తలేదా? 10 ఏండ్ల పాటు ఈగ కూడా వాలలేదు కదా, కానీ 10 ఏండ్ల తర్వాత చూడని కళ్ళన్నీ రాష్ట్రం వైపే చూస్తున్నాయి. ఏ చూపు మంచిగా చూపు కాదు, విషము, కక్కు, ఒకలాంటి ఏమంటారు అది స్వార్థం. మళ్ళీ ఏదో కావాలి, మళ్ళీ మనమే పెత్తనం చెలాయించాలి, మళ్ళీ మనమే రియల్ ఎస్టేట్లో మనమే కొల్లగొట్టాలి, మనం భూముల్ని కొల్లగొట్టుకోవాలి. దీనికోసం కాదు ఇవాళ ఓరుస్తున్నారా తెలంగాణని? దానికి 10 ఏండ్ల పాటు వీళ్ళ ఆటలు సాగలేదు, కానీ ఇప్పుడు మళ్ళా ఆటలు సాగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ శిష్యుని సాకుగా పెట్టుకోరు. ఎందుకంటే ఇక్కడ శిష్యుడు సిట్ అండ్ స్టాండ్ కదా, కూసోమంటే కూసుంటాడు, లెమ్మంటే లేస్తాడు గురువు గారు చెప్పినట్టు. లేకపోతే గురువు గారు చెప్పినట్టు కాకపోతే ఇవాళ జరిగిన మీటింగ్లో లోపల జరిగిందేమో అక్కడ మంత్రి చెప్తాడు, ఇక్కడ ముఖ్యమంత్రి వచ్చేసి అసలు ఆ డిస్కషనే జరగలేదని చెప్తున్నారంటే తెలంగాణని మళ్ళీ బలిపీఠం ఎక్కించబోతున్నారా? మేల్కోవాలి, తెలంగాణ సమాజం ఆలోచించాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు నాకు 2 రాష్ట్రాలు ముఖ్యమని మాట్లాడుతున్నారంటే మళ్ళీ తెలంగాణని కబలించబోతున్నారు. బనకచర్లతోటే మనకు మొత్తం కూడా అర్థమైపోతున్న నేపథ్యం కనిపిస్తుంది. గుంట నక్కలన్నీ ఏకతాటిపైకి వచ్చినాయి. ఎప్పుడెప్పుడు అని కాచుకొని చూస్తున్నాయి, ఎప్పుడెప్పుడైతే కొల్లగొట్టాలి మళ్ళీ తెలంగాణని. ఎందుకంటే ఈ స్వరాష్ట్రం కోసం ఎవరైతే పోరాటినరో, స్వరాష్ట్రం కోసం ఎవరైతే అరిగోసపడ్డారు, సో వాళ్ళు రావద్దు మళ్ళీ. ఎందుకనంటే వాళ్ళు వస్తే వీళ్ళ ఆటలు జాగవు. ఇవాళ వీళ్ళు ఆల్రెడీ బీఆర్ఎస్ అనేది రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ కనుక మళ్ళీ వాళ్ళు తెరపైకి వచ్చి మళ్ళీ అధికారంలోకి వస్తే వీళ్ళు అనుకున్న పప్పులే ముడకవు కదా. వీళ్ళు అనుకున్న భూముల్ని కొల్లగొట్టలేరు, భూ కబ్జాలు చేయలేరు, భూదందాలు చేయలేరు, 1000 కోట్ల ఆస్తులు సంపాదించలేరు. కాబట్టి ఇవాళ వాళ్ళని అధికారంలోకి రాకుండా చెయ్యాలి, తెలంగాణని గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రయత్నము చాలా ఘాటుగా జరుగుతున్న నేపథ్యంలో మరో నీళ్ళ ఉద్యమం ఎంత అవసరమో ఈరోజు జరుగుతున్న ఉద్యమే కదా, మళ్ళీ దశ ఉద్యమం అవసరమేమనిపిస్తుంది. ఇవాళ తెలంగాణ సమాజమే కాదు, తెలంగాణ మేధావులే కాదు, ఇవాళ అందరూ కూడా తమ పిడికిలి బిగించాల్సిన అవసరం ఉంది. లేకపోతే తెలంగాణ మళ్ళీ పరాయి పాలకుల గుప్పిట్లకు పోయే అవకాశం ఉంది. దానికోసం వీళ్ళు రాజకీయ వికృత క్రీడను ఆడుతున్నారు, దాన్ని గమనించాలే. ఇవాళ బట్ట బయలైంది, సాక్ష్యాలతోటి బయటపడ్డాయి. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఆడిన పచ్చి అబద్ధాలు నిజంగా చెప్పాలంటే అడ్డంగా దొరికిన దొంగలాగా దొరికిండు. ఇవాళ అవే కాదు, పత్రికలు కూడా ఇవాళ అడ్డంగా దొరికిపోయినాయి. కాబట్టి బహుపరాకనే చెప్పాలి, మళ్ళీ మన నీళ్ళని మన తెలంగాణని మనం కాపాడుకునే పరిస్థితి ఆసన్నమైంది.